తిరుపతి జిల్లా వెంకటగిరిలో దిత్వా తుఫాన్ కారణంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో యువతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటగిరిలోని కైవల్య నది తీరంలో ఉన్న చింతచెట్ల వద్ద సవారీగుంట హెచ్పీ గ్యాస్ వద్ద నిరుపేదలకు భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ చంద్రగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్ని ప్రాంతాల్లో కనీసం వంట చేసుకునే పరిస్థితి కూడా లేదని తెలిపారు. కూలీ పనులు లేక పస్తులు ఉన్న పరిస్థితి ఉన్నందున తమ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు భోజనం పంపిణీ చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో పేద ప్రజలకు తమ ట్రస్టు ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయనున్నట్లు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీల్లో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్ మరియు డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్యా అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలు తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్స్ నందు అడ్మిషన్ తీసుకున్నా కూడా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి.